వేములవాడలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే ప్రాంగణంలో 80 జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారత్ మాతాకి జై, జై వందే మాతరం నినాదాలతో ప్రాంతం మారుమోగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 స్వాతంత్రం అనేక ఒడిదుడుకుల మధ్యలో కూడా మనం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక 3వ స్థాయికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. మరి దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరిది కూడా కాదు. మరి ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో కూడా. మరి దేశభక్తి ప్రతి వాళ్ళకు కూడా దేశాన్ని విమర్శించడం, దేశం నాకేం చేసిందనే ఆలోచన వస్తుంది తప్పితే మౌలిక వసతుల సదుపాయ కల్పనలో 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసిన కృషి ఏదైతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి మనందరం కూడా ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని. మరి వారి నాయకత్వంలో మనందరం కూడా ఈ దేశాభివృద్ధికి పనిచేద్దాం, దేశం కోసం పాటుపడదాం. ఈ దేశం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా ప్రపంచ దేశాలలో కొన్ని వందలాది దేశాలు చూసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా భగవంతుని దయ వల్ల మనం 33 కోట్ల మందిని విశ్వసిస్తూ ఉన్నాం. సరి సమానత్వంగా వాతావరణం. కొన్ని దేశాలలో సూర్యుడు కనిపించాడు, కొన్ని దేశాల్లో వర్షమే కంప్లీట్గా ఉంటుంది. మరి ఇక్కడ కాకుండా 3 ఋతువులే సక్రమంగా ఉన్న భారతదేశం ఏదో ఉంటే ఒకటి కేవలం ఒక భారతదేశం. మరి అలాంటి దేశాన్ని, ఈ దేశంలో పుట్టడం మనందరం కూడా గర్వంగా చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న మేధావులు, సైంటిస్టులు కూడా ఈ దేశంలో పుట్టడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రోజు మొత్తం ప్రపంచం భారతదేశాన్ని చూస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మనం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నరేంద్ర మోడీ గారు చేసే ఒక సాహసమైన కృత్యాలు, అంటే శరీరం ఒక్కసారి కూడా మీరు ఈ రోజు పోయి చూసినట్టయితే గగురు కూడా ఇస్తూ ఉన్నది. 370 అధికారులు చూసిన తర్వాత లాల్ చౌక కేవలం ఒక్క జెండా వేస్తాను కూడా భయపడ్డారు ఒక 8 సంవత్సరాల క్రితం కూడా. మరి లక్షలాది జెండాలు, జాతీయ జెండాలు. దాదాపు నిన్న చూసుకున్నట్టయితే ఆ నేషనల్ ఆంథమ్తో, నేషనల్ ఫ్లాగ్స్ తోని 10,000 మంది ఒక ర్యాలీ లాల్ చౌక్ కాశ్మీర్లో తీస్తూ ఉన్నారు. అంటే ఈ దేశం కోసం, ఈ దాదాపు 60 సంవత్సరాలు పాలించిన పార్టీలు ఏవైతున్నాయో కేవలం స్వయంకృతం కోసం, వాళ్ళ సొంత లాభం కోసం చేసేది, దేశం కోసం ఇక్కడ పనిచేయలేదు. మరి ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఒక భారతీయ భావన, భారతీయ సాంస్కృతిక జీవనం, ఈ పునరుజ్జీవనం మళ్ళొక్కసారి మొదలైంది. అనేక శక్తులు ఈ దేశాన్ని నాశనం చేయడానికి, విదేశీ శక్తులతో కూడా ఇంటర్నల్ గా కూడా అనేకమైన శక్తులు ఈ దేశంలో, లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సూడో సెక్యులర్ పార్టీలు చెప్పుకున్నట్టు కావచ్చు, ఈ దేశ విచ్ఛిన్నానికి కూడా దారితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా మనం అధిగమించదా ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానం వికసిత భారతీయ లక్ష్యంగా దాదాపు 2047 టార్గెట్ తీసుకున్నాడు. ఆ దిశగా కూడా మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా కష్టపడదాం. ఎలక్షన్లో రాజకీయ లబ్ధి కోసం అనేక ఆటుపోటు దెబ్బతింటా ఉన్నాం. ఈ దేశ ఉనికిని ప్రమాదాలకు పడకపోయే పరిస్థితి చేస్తూ ఉన్నాం. నిన్న మనం చూసిన ఢిల్లీ చూసినట్టయితే మనం చూస్తే కనిపిస్తూ ఉన్నాయి ఏ రకమైన ఎన్ని శక్తులు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా మనందరం కూడా జాతీయవాదం వైపు, విద్యా వ్యవస్థలో ఒక జాతీయతావాదం వైపు తీసుకుపోయేటైతే అనవసరమైన రాద్ధాంతాలతో కూడా ఆ మంత్రి రాజీనామా చేసినాక కూడా చేసిన మరి ఆ పరిస్థితి కూడా ఈ దేశంలో రావద్దు. సరే, పార్టీలు వేరు కావచ్చు, కుల మతాలు వేరు కావచ్చు, ఫైనల్ ఏం దేశం. ఈ దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం. మరి పక్కకున్న దేశాలు ఒక పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఏ రకమైన భద్రమైనా కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ దిశగా కాకుండా మనందరం జాతీయతావాదం వైపు, ఈ జాతి కోసం,
దేశ రక్షణ కోసం కూడా మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయడం కోరుతూ మరొకసారి కూడా మీ అందరికీ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం కూడా ఇదే మాదిరిగా 85 జెండాలు పెడతాం. ఈ స్ఫూర్తి కోసం మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనందరం కూడా పనిచేస్తాం. మరొకసారి కూడా నేను స్కూల్కి పోయినట్టయితే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనం ఏం డేట్ చెప్తా ఉన్నాం పిల్లలకు 1947 15th ఆగస్టు చెప్తా ఉన్నాం. నేషనల్ ఇంటిగ్రిటీ లెవెల్ జాతీయ సమైక్యత కోసం మనకు స్వాతంత్రం రాకుండా మనం స్వాతంత్రాన్ని చేస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ మనకు వచ్చిన స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జెండా ఎగిరింది 1948 సెప్టెంబర్ 17. ఆ సెప్టెంబర్ 17 కూడా మనందరం కూడా వైభవంగా చేసుకోవాలి. తెలంగాణ స్వాతంత్రం దొరికిందే పాత నైజామాబాద్ ప్రాంతం ఏదైతే ఉన్నదో 17 సెప్టెంబర్ జరిగింది కనుక అంటే దాదాపు 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం దొరికి దేశంలో జాతీయ జెండా ఇవ్వడానికి మరి ఆ దాన్ని కూడా మనం స్మరించుకుందాం. అనేక మంది త్యాగ ఫలితం ఇది. కొన్ని లక్షలాది మంది త్యాగ ఫలితం. ఏ ఒక్క కుటుంబమో లేకుంటే ఏ ఒక్క వ్యక్తిలో ధ్యానం వస్తే మనకు స్వాతంత్రం రాలే. తెలవని అనేక చరిత్రను పునరావృతం చేయకుండా చరిత్రను రాష్ట్ర దిగ్బంధనం చేసి గతంలో ఉన్న పాలకులు అక్బర్ను బాబర్ను వీళ్ళందరూ ఒక హీరోలకు చిత్రీకరించింది. ఈ దేశం కోసం పోరాడిన యోధులు ఏదైతున్నదో వారి చిత్రీకరణ ఒక దేశ ఆరాధక శక్తులు చూస్తూ ఉన్నది. మరి ఆ విధానం కాకుండా దేశం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేశం కోసం పనిచేద్దాం. జాతీయ జీవన సముద్రం కలిసే విధంగా కూడా పనిచేద్దామని చెప్పి మరొకసారి కూడా మీ అందరికీ కూడా నేను స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం.